ధర్మవరం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి చేనేత భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతి చేనేత కార్మికుడికి ఏటా 25,000 చేనేత భరోసా ఇస్తామని కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 25 నెలలు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. రానున్న ఆగస్టు 7వ తేదీన ప్రతి చేనేత కార్మికుడికి 75,000 ఆర్థిక సహాయం అందించాలని, అలాగే 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టం అమలు, 50 ఏళ్లు పైబడిన కార్మికులకు పెన్షన్, బ్యాంకు రుణాల మాఫీ, వర్క్ షెడ్తో ఇల్లు, తక్కువ వడ్డీ రుణాలు, కూలీ రేట్ల పెంపు తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికుల సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ ఖాదర్ బాషా, గుంపు హరి, సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకులు కొప్పుల రాధాకృష్ణ, ప్రకాష్, మల్లికార్జున, గోగుల ఆంజనేయులు, అంకే తిమ్మమ్మ, హసన్ వలి, మస్తాన్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు ఎస్ఎస్ బాషా గారికి, అదేవిధంగా మండల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఖాదర్ బాషా హరి గారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి చేనేత కార్మిక సోదరి మనందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రధానంగా గతంలో ఇప్పటికీ ఎప్పటికి పోల్చుకున్నా కూడా మన చేనేత వృత్తి నిర్వీర్యం అయిపోతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత రెండవ వృత్తిగా ఉన్నటువంటిది ఏది అని చెప్తే అది చేనేత కార్మికుడికి సంబంధించినటువంటి వృత్తి. ఈ వృత్తిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే బడ్జెట్లో మనకి కావాల్సినటువంటి నిధులు కేటాయించుకోకుండా పోవడము ఇది మన ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ఇచ్చేవాడు, చేనేత నేతన నేస్తం ఇచ్చేవాడు. కానీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ యువగలంలో పాదయాత్రలో చేసినప్పుడు కూడా చేనేత కార్మికుల్ని ఆదుకుంటాము, రైతులను కూడా ఆదుకుంటాము, వ్యవసాయ కూలీలు కానీ చేనేత కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు పోయే వాళ్ళు కూడా కాకుండా అరికడతాము, వీళ్ళందరికీ కూడా ఏదో ఒకటి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కానీ గత 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎక్కడా కూడా వాళ్ళు అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మన వృత్తి అంటే చేనేత, మన పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. మన చేనేత వృత్తి 11 రకాలకు సంబంధించినటువంటి మన వృత్తి ఏ ఉన్నాయో వాటిని 1985లో తీసుకొని వచ్చారు. ఆ 11 రకాలు మనకి అమలు చేయించాలని చెప్పి మనం అడుగుతాము. ఆ 11 రకాలు కూడా కాకోకుండా పవర్ లూమ్స్లోనే కూడా ఇవే నేర్చుకుంటూ పవర్ లూమ్స్ మన చేనేతను అడ్డు పెట్టుకొని వాళ్ళు అమ్ముకొని పోయే పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని చెప్పి ఈరోజు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గతంలో కూడా మంగళగిరిలో నారా లోకేష్ గారికి వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా చేనేత కార్మికులు ఆదుకోవాలా, చేనేతకు నేత న్యాసం ఇవ్వాలా, అదేవిధంగా చేనేత వాళ్ళకి రుణమాఫీలు ఇవ్వాలా, అదేవిధంగా చేనేత వాళ్ళకి సబ్సిడీతో ఇవ్వాలా, అదేవిధంగా చేనేత వాళ్ళకి ప్రభుత్వం చెప్పినటువంటి 3 సెంట్ల స్థలాలు ఇచ్చి షెడ్డు నిర్మించి ఇల్లు నిర్మించాలా, అదేవిధంగా చేనేత వాళ్ళకి 200 యూనిట్లు దానికి సంబంధించినటువంటి ఆ వృత్తిదారులందరికీ కూడా 200 యూనిట్లు వర్తింపజేసే పద్ధతుల్లో ఇవ్వాలా అని చెప్పి మనము ప్రతిసారి అడుగుతా ఉన్నాం. కానీ మన చంద్రబాబు నాయుడు గారేమో గత సంవత్సరం చెప్పారు నేతన్న భరోసా ఇస్తామని చెప్పి. కానీ నేతన్న భరోసా ఇస్తాము అంటే 2 సంవత్సరాలు ప్రభుత్వం అయిపోయింది. గతంలో ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి దీన్ని అమలు చేయకపోకుండా చేనేత కార్మికులు మరింత నడ్డి విడిచే పద్ధతుల్లో, ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా 3 పైరులుగా తయారయ్యి మన సమస్యలు ఎక్కడా పరిష్కారం కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాలలో కూడా ఎక్కడ వీలు పడితే అక్కడ వాళ్ళు దోచుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా మన మీద ప్రేమతో చేయాలనే ఒక ఆలోచనతో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు, మన ప్రభుత్వం వస్తే నేను అప్పులన్నీ కూడా లేకుండా మన కార్మికులకి, చేనేత కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, రైతులకి అందరినీ కూడా ఆదుకుంటారని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్తారు. ఆయనకు ముందు కూడా తెలుసు కదా, మరి ముందు కూడా తెలిసినప్పుడు కూడా
అబద్ధాలు మాటలు చెప్పి అబద్ధాలు వాగ్దానాలు చేసి ఇవాళ అధికారం చేజిక్కించుకోవడానికి వాళ్ళు పని చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధానాలు ఏంటి కూడా అమలు అయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని చెప్పి మనం చెప్పినటువంటి మన డిమాండ్లన్నీ కూడా అమలు చేయాలా. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకోవాలా. చేనేత కార్మికులు మనం ఏడ కాదు, మన ధర్మారం పట్టణం వాళ్ళంతా కూడా హిందూ ప్రాంతం పరిశ్రమలోకి మద్దనే చూడండి, ట్రైన్లో పోతుంటారు బాబు, సీట్లు కూడా ఉండవు, బాత్రూములకి నిలబడుకొని పోయే పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అని అమలు చేశామని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా సంవత్సరము 2 ఏళ్ళ వాళ్ళు బాగా హ్యాపీగా జరుపుకుంటున్నారు. 2 ఏళ్ళలో మా ప్రభుత్వం అధికారం చేసిందని చెప్పి, కానీ ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని చెప్పి మనం దీనిపైన మన ధర్మారం పట్టణమే కాదు, టోటల్ యావత్తు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన చేనేత కార్మిక సంఘాలన్నింటినీ కూడా సమీకరించి ఏర్పాటుపై తీసుకొని వచ్చి ఉద్యమాలు రూపకల్పన చేసుకొని భవిష్యత్తులో మనకి ఏవి హామీలు ఇచ్చారో వాటి కోసం ఉద్యమాలకు మీరంతా కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున విప్లవందనాలు తెలియజేస్తూ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.